పులిబావ, ఎంత కష్టపడ్డావు, అది ఎంత కొట్టుకుంది, దాన్ని ఎంతగా కష్టపడి నువ్వు చంపావు. బాబా, నువ్వే రాజా అంటే నువ్వే. అందుకని శుభ్రంగా మీరు స్నానం చేసుకొని ఆ నదిలో ఒక పారి అందరూ ఒక ములక వేసి అందరూ రండి, అంతవరకు నేను చూసుకుంటాను కదా. ఎక్కడ పోతుంది ఇది? ఆ నక్క మాటలను మిగతా జంతువులంతా నమ్మి అందరూ నది వద్దకు వెళ్ళే స్నానం చేయటానికి. ఈ లోపల నక్క తన బుర్రలో ఈ జింకని ఎలా సొంతం చేసుకోవాలా అని చకచకా వేగంగా ఆలోచించింది. సొంతం ఏదో కాస్త తినేసి ఉంటే బాగుంటుంది, సొంతం చేసుకోవాలా, ఒకే రోజు తినలేదు కదా. ఇంతలో పులి చక్కగా స్నానం చేసి అందంగా తయారై అక్కడికి వచ్చింది. మనస్సులో కలతపడుతున్నటువంటి నక్కను చూసి, దాని ప్రవర్తన చూసి ఇలా అంది, మిత్రమా నక్కబావా, నువ్వు మా అందరికెల్లా బుద్ధివంతుడివి కదా, తెలివి గలవాడివి కదా. అలాంటి నువ్వే బాగా ఆలోచిస్తూ సతమతమైపోతున్నట్లుగా అనిపిస్తున్నావు. అసలు ఏం ఆలోచిస్తున్నావు? ఈరోజు దీన్ని మనం తిందాం, అందరూ కలిసి హాయిగా తిరుగుదాం, సంతోషంగా ఉందాం, ఇక దేని గురించి ఆలోచించకు అంది. అంతే కదా, తినేసుకుందాం. అప్పుడు నక్క అంటుంది, విచారంగా ముఖం పెట్టిందట, ఓ పులిబావా, ఆ ఎలుక నీ గురించి ఒక మాట చెప్పింది. ఆ మాటను చెప్పకూడదు అనుకున్నాను, పెట్టాడు, చెప్పకూడదు అనుకున్నాను, అయినా చెప్పక తప్పటం లేదు. చాలామంది చాడీ చెప్పేటప్పుడు అది ఏమిటంటే, ఆ మాటలను అది చెప్పిన విధంగానే చెబుతాను విను. చిచి, ఆ పులికి అసలు బలమే లేదు తెలుసా. అది నేనే జింకను చంపానని అనుకుంటుంది. అది ఏంటో దానికి అట్లా పెద్దగా పెరిగిందంతే. అదంతా పచ్చి అబద్ధం తెలుసా. నక్కబావా, అది చంపలేదు. అసలు మొదట నేనే జింకను చంపాను, తర్వాత పులి పడగొట్టింది అంతే. నేను కాళ్ళు కొరక్కపోతే ఆ పులిబావ ఏం చేసేవాడు. అందుచేత అది ఈరోజు ఆకలి తీర్చుకుంటుంది అంటే అది నా భుజబలం వల్లనే దాని ఆకలి తీర్చుకుంటుంది. నేను ప్రాణం ఇచ్చాను, బతుకుతుంది, తిరుగుతుంది, అది నాదే అంత అంది. అట్లంది నా దగ్గర. కనుక దాని సహాయంతో లభించిన ఈ భోజనాన్ని నువ్వు తినటం నాకు ఇష్టం లేదు. అంత ఔమర్యాదగా అనిన తర్వాత నువ్వు మొదటే రాజు, నువ్వు ఎంత ఔమర్యాదగా అనిన తర్వాత అది చేసినటువంటి భిక్షం నువ్వు తింటావా? బాగుండదు కదా. రాజు లాంటి నువ్వు ఆ నీచమైన తిండిని తినటం నాకు నచ్చలేదు అంది. పులి అప్పుడు అంటుంది, మిత్రమా, ఎలుక ఉద్దేశం ఏమైనా సరే నాకు మాత్రం అది మంచి మాట చెప్పింది, నా కళ్ళు తెరిపించింది. లేకపోతే ఇతడు నీచుడు, ఎవరో తెచ్చిన ఆహారాన్ని తిని బ్రతికేవాడు అనే నిందపడేవాడిని, జీవితాంతం నవ్వుల పాలు అయ్యేవాడిని కదా, అప్రతిష్టల పాలు అయ్యేవాడిని. ఇక నుంచి నా భుజబలంతోనే, నా శక్తితోనే ఆహారాన్ని సంపాదించుకుంటాను. అందరితో చెప్పుకుంటుంది ఇది వెళ్ళి ఎలక, నా నుంచే బతుకుతున్నాడు పులిబావ అని. అందుకని ఇది బాగలేదు, నేను రాజు కదా, నా నుంచి బతకటం ఏమిటి, వాడి నుంచి, నేను ఎలుక నుంచి బతకటం ఏమిటి, నా స్వయశక్తితోనే నేను పట్టుకుంటాను, ఇంకొకరు సహాయం నాకెందుకు, నా శక్తితోనే ఆహారాన్ని సంపాదించుకుంటాను, ఈ ఎంగిలి భోజనం నాకెందుకు, ఆహారాన్నే నేను తింటాను అని అడవిలోకి వెళ్ళిపోతుంది. ఇది ఎంగిలిది, ఇది ఎలక ఎంగిలి. అవును బావా, ఎలక ఎంగిలి, అదిగాక ఎలక ఎంగిలి తినరాదు అని చెప్పారు పెద్దలు. ఎలక ఎంగిలి తింటే ఒళ్ళంతా నసపడుతుందట, ఒళ్ళంతా గీరుకొని తట్టు అవుతుంది. వద్దు, ఎలక ఎంగిలి నీచం వాడు అని చెప్తున్నది. అదిగాక అందరితో చెప్పుకొని వస్తుంది. ఎలకంటే నీచాతి నీచం నీకు తెలీదా మహారాజా? అవునవును, నువ్వు చెప్తుండేది బాగుంది, దాని యొక్క ఎంగిలి తినటమే నాకు ఇష్టం లేదు, అసలు దాన్ని కొరకమని చెప్పటమే తప్పైపోయింది.
అని ఇది అక్కర్లేదు, ఈ ఎంగిలి ఆహారం నేను తిన్ను, అది ఎలక ఎంగిలి అని అడవిలోకి వెళ్ళిపోయింది. కోపం చేసుకొని వెళ్ళిపోయింది. దాన్ని చూసి నక్క సంతోషించి అదే కదా కావాలా, అబ్బా పెద్ద పీడ తొలగింది అనుకో. తర్వాత ఎలుక చక్కగా స్నానం చేసి అందంగా ఎలుకకి అందం తయారైంది. ముఖాలకంతా పౌడర్ వేసుకొని మంచి గుడ్డలు వేసుకొని అంత అందంగా వయ్యారంగా నడుచుకొని వచ్చింది. అక్కడికి వచ్చింది. జింక మాంసాన్ని తినాలని ఆశగా చూసి దగ్గరికి వెళ్ళింది. నక్క అది గమనించి ఎలుకతో ఇలా అంది, ఓ మిత్రమా, ఒక్క నిమిషం ఆగు, తిందాం. తినే ముందు నెమలి అన్న మాటను విని ఆ తరువాత ఈ జింకనంతా నువ్వే తినేసేయి అని నెమలి మాటల్ని ఇలా చెప్పిందట. జింక, నేనీ జింక మాంసాన్ని తినను, మాంసం తినటం తప్పు, రోగాలు వస్తాయి, పైగా ఈ మాంసము విషపూరితమై ఉంది, అందుచేత నేను దీనిని ముట్టుకోను. నువ్వు ఒప్పుకుంటే, నువ్వు అంగీకరిస్తే ఆ ఎలుకని తినేసి నా ఆకలి తీర్చుకుంటా అని నెమలి నాతో పలికిందయ్యా. ఎప్పుడు ఆ నెమలి ఎప్పుడు నిన్నే చూసేది. అది అసలు అది విషం ఎక్కిందట. అది 2 నోర్లు పడ్డాయట, ఒకటి పులిది, ఒకటి ఒకటి ఎలకది. 2 ఎంగిలి కలిస్తే విషమెక్కుతుంది. అబ్బో అదే, అవునా, అట్లా అవుతుందా? అవునవును, అందుకని నువ్వు అంటే నేను ఆ ఎలుకనే తినేసుకుంటాను. ఆ మాటలు విని ఎలుక, అందరూ పెద్దోళ్లే, నేనే చిన్నోణ్ణి, పెద్దోళ్ళకు శక్తి ఉంది, బలం ఉంది, చిన్నోళ్ళను త్రొక్కేస్తారు, వారు ఏమైనా చేస్తారు, ఏదైనా చేస్తారు, పెద్దోళ్ళు మాటే నెగ్గుతుంది, వారు చేసిందే చెల్లుతుంది, కనుక ప్రస్తుతం నా ప్రాణాలు నేను తగ్గించుకోవటమే మంచిది. ఎందుకంటే నెమిలి చూడండి అట్లా వస్తుంది, అల్లాడుకొని వస్తున్నది, నన్ను చూడటానికే వస్తుంది, అది అని నన్ను దక్కించుకోవాలని భయపడి ఆ కలుగులోకి దూరిపోయింది, లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి ఇంక నేను దొరకను అంటే లోపల ఆ బిల్లలోకి వెళ్ళిపోయింది. దాన్ని చూసి నక్క చాలా సంతోషించింది. 2 ప్రాణులు వెళ్ళిపోయా. తర్వాత తోడేలు చక్కగా స్నానం చేసుకొని వచ్చింది. తోడేలు ఒకటి ఉంది పెద్దది, అందంగా తయారైంది, కొంచెం సెంటు కూడా పోసుకొని వచ్చింది. వాడు దానికి తెలుసు ఏ చెట్టుకి శరీరాన్ని ఇట్లా ఇట్లా అంటే ఆ సెంటుగా ఉంటుందా, అది సెంటు కూడా పోసుకొని వచ్చింది. అక్కడికి వచ్చింది. చందనపు చెట్టు ఉంది, ఆ చందనపు చెట్టును వెళ్ళి రుద్దుకుంది బాగా. జింక మాంసం తినాలని మీసాలు నువ్వుకుంటూ వచ్చింది. నక్క అది గమనించింది, ఇలా అంది, ఓ సోదరా, వాళ్ళందరినీ బావా అని ఏమేమో అనింది, దీన్ని మాత్రం సోదరా అంటుంది. నా మాట దగ్గరే కదా, నా మాట విని ఈ మాంసాన్ని అంతా నువ్వే తిను. అయితే ముందు ఆ పులి చెప్పిన మాటను విని ఆ తర్వాత తిను. దానికి నీ మీద ఎందుకో బాగా కోపం వచ్చింది, కారణం నాకు తెలియలేదు. అయితే నీ పేరు ఎత్తగానే అది గాండ్రిస్తుంది, నా మీదకు దూకుతుంది, అంత కోపంగా ఉంది ఇది. ఇప్పుడు తన భార్యతో కలిసి ఇక్కడికి రావాలని భార్యతో కలిసి వస్తుందట. ఈ 2 పిల్లలేరే ఉన్నాయట, దాంతో కూడా కలిసి వస్తుందట. అడవిలోకి వెళ్ళింది, త్వరలోనే వస్తానని చెప్పింది. అందుచేత నీకు కీడు కలగబోతుంది, ఈరోజు నీ మీద పడి తినాలని నా దగ్గర చెప్పింది అని నాకు తెలిసింది. కనుక అది తిరిగి వచ్చే లోపలే నువ్వు ఏం చేయాలనుకున్నావో అది చేసేసాయి, ఈ మాంసాన్ని తినేసాయి అంది. ఆ మాటలు విన్న వెంటనే జింక మాంసాన్ని తినాలని నోరు తెరిచిన తోడేలు నోరు మూసుకుంది. ఎందుకంటే వచ్చి ఏం చేస్తుందో ఆ పులి అని. తోక ముడుచుకుంది, భయంతో అడవిలోకి వేగంగా పరిగెత్తింది. నేను ఇక్కడ ఉంటే కదా, నాకు అక్కర్లేదు, నేను నా ఆహారం నేను సంపాదన చేసుకుంటానని వెళ్ళిపోయింది. దాన్ని చూసి నక్క చాలా సంతోషించింది. సరిగ్గా అదే సమయంలోకి అక్కడికి నెమలి అందంగా తయారై అన్ని కళ్ళు విప్పుకొని వచ్చింది. ఆ నెమలితో నక్క అంటుంది, ఇలా అంది, సోదరా, ఇది నా బాహుబలం, నా పరాక్రమం. ఆ 3 నా చేతిలో ఓడిపోయారు, నన్ను చూసి పరిగెత్తిపోయారు, ఎక్కడికో పారిపోయారు. ఇక నువ్వే మిగిలావు.
ఇక నీ సంగతి నేను చూస్తా, నీ అంతు నేను తేలుస్తా అంటే వాళ్ళనేమో చేసినట్టుగా అది ఆట చేస్తున్నది, నాటకం చేస్తున్నది. నీకు ధైర్యం ఉంటే నాతో యుద్ధం చెయ్యి, నన్ను గెలుచు, తర్వాత ఈ మాంసాన్ని తినొంది. ఈ మాట విని నెమిలి, సోదరా అంత మాటలెందుకు, నువ్వు వీరుడు, పులినే పోనిచ్చావు, తోడేళ్ళనే పోనిచ్చావు, పరిగెత్తిపోయారు. మరి నువ్వు శూరుడు అని అర్థమవుతుంది. నా మీద ఎందుకు పడతావు? మురుగరాజు అంతటి వాడే ఓడించావు, అంతటి వాడినే నువ్వు ఓడించావు, తోడేలినే బెదిరించావు, తెలివిగల వెలుకనే నలిపేశావు. అంతటి వాడైనటువంటి నీతో నేను పోరాడలేను కదా, అసలు పోరాడే ఉత్సాహము నాకు లేదు అని నెమలి వెళ్ళిపోయింది. నేను వెళుతున్నానయ్యా, నువ్వు ఏమన్నా చేసుకో దీన్ని అని. దాన్ని చూసి నక్క సంతోషించింది. తన ఆలోచన ఫలించినందుకు నక్క ఎంతో సంబరపడిపోయింది. ఆ మాంసాన్ని అంతా తానే తినేసింది, నేను దాచిపెట్టుకుంది కూడా. ధృతరాష్ట్ర అంటే ఏమర్థం? నక్క బుద్ధి గల ధృతరాష్ట్ర అని అర్థం ఇక్కడ. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఈ కథలో నక్కలాగానే రాజు కూడా నిత్యము ప్రవర్తిస్తూ ఉండాలి. నేను డైరెక్ట్గానే అనేశాడు, నక్కలాగా ఉండాలి అనేశాడు. సుఖపడటానికి ప్రయత్నిస్తూ ఉండాలి, వృద్ధి చెందాలి, పిరికివానికి భయపెట్టాలి, పిరికివారిని వీరులకు మ్రొక్కి లొంగ తీసుకోవాలి. ఇది నీతి శాస్త్రవేత్తలు చెప్పిన విషయం. పేరాస కలవాడిని డబ్బుతో వశం చేసుకోవాలి, తక్కువ వారిని తనంత వారిని పరాక్రమంతో లొంగ తీసుకోవాలి. మంచి కథను ఇంత అర్థమయ్యేలాగా చెప్పాను కదా నీకు. ఇప్పుడు మరొక బ్రహ్మాండమైన మాట, అది కూడా నీకు చెప్తున్నాను విను. రాజు యొక్క ఐశ్వర్యాన్ని కోరి కొడుకైనా, స్నేహితుడైనా, సోదరుడైనా, తండ్రి అయినా, పూజ్యుడైనా సరే శత్రువుగా మారితే వారిని ఆలోచించకుండా సంహరించాలి. మనకు మహాభారతంలో ఇంతవరకు నీతి కథలు, నీతి శాస్త్రము, బతికే విధానం అన్నీ వచ్చాయి. చెడిపోయేది ఎట్లా, ఎవరితో ఎట్లా చెడుతారు అనేది కూడా దీన్ని మనకు చెప్పుకొని వచ్చారు వ్యాస భగవానులు. అంతేగాని ఇదేదో కథ అనుకోవకండి. మనకు బోధించేటువంటి ఒక నీతి. ఎవరితో స్నేహం చేయాలా, ఎవరితో చేయకూడదు. ఎంత పెద్ద పెద్ద మంత్రులు ఉన్నారు, కణికుడిని ఎందుకు పిలిపించాడు? కణికుడు ఇటువంటి చాడీలు మాటలు చెప్పి మనసును పాడు చేసేటువంటి వాడు కణికుడు. వాడు కూడా ఒక మంత్రినే, పనిలేని మంత్రి, చిట్ట చివరి మంత్రి. వాడిని పిలిపించుకొని వీడితో ఇంతగా మాట్లాడుతున్నాడంటే చాలా చెడ్డవాడితో, చక్రవర్తి అయినటువంటి మహారాజు చెడ్డవాళ్లతో మాట్లాడకూడదు. మాట్లాడితే వాళ్ళదో బుర్రలో ఉండేదంతా ఎక్కిస్తున్నాడు. వారిని ఎంత ఆలోచించకుండా సంహరించాలి వాళ్ళు ఎవరే కానీ. ధనమిచ్చి కానీ, విషం పెట్టి కానీ, మాయలు పన్ని కానీ, మాటలలో బెదిరించి కానీ శత్రువును చంపాలి. శత్రువును ఎప్పుడూ ఉపేక్షించరాదు. ఇద్దరు రాజుల మధ్య గెలుపు అటు ఇటుగా ఊగుతున్నప్పుడు శ్రద్ధ ప్రధానం. అప్పుడు నీతి శాస్త్ర మర్యాదలను పాటించిన రాజే గెలుస్తాడు, వృద్ధిలోకి వస్తాడు. అంటే నీతితో గెలిచాల. గర్వంతో తెలియకుండా, కర్తవ్యాలు తెలియకుండా, గ్రహించుకోకుండా దారి తప్పి ప్రవర్తించిన వాడు పూజ్యుడైనా సరే శిక్షించి తీరవలసిందే, అదే న్యాయం అని నీతి శాస్త్రం చెబుతుందయ్యా. మనసులో ఒకవేళ కోపం ఉన్నా లేనట్టుగా కనిపించాలి, చిరునవ్వు నటిస్తూ పలకరించాలి. ఇదే మోసం, లోపల ఒకటి బయట ఒకటి. ఈయన నేర్పించాడేమో కణికుడు. కోపంతో ఎప్పుడూ ఎవరిని తిరస్కరించకూడదు. శత్రువుకు దెబ్బ కొట్టాలా అనుకున్నప్పుడు, దెబ్బతీస్తున్నప్పుడు కూడా ప్రియంగానే మాట్లాడాలి. దెబ్బతీసిన తరువాత అతడిపై దయ చూపిస్తూ, దుఃఖిస్తూ కన్నీరు కార్చాలి. అబ్బా, ఎంత చెడు విచారాన్ని బోధిస్తున్నాడు. శత్రువును మంచి మాటలతో ఓదార్చి ధర్మాన్ని బోధించాలి. అదే నీకు తెలిసిన పుస్తక ధర్మం. అప్పుడు ధనాన్ని కూడా ఇవ్వాలి. మంచిగా వ్యవహరించి తన పట్ల అతడికి విశ్వాసం కలిగించాలి.
అతడు దారి తప్పిన వెంటనే వధించాలి. ధర్మాన్ని దంభంతో అనుసరిస్తూ ఉండే తీవ్రమైన అపరాధం చేసినా కూడా ఆ దోషం కప్పబడిపోతుంది. అంటే శత్రువుల్లో ఎవరైనా త్వరగా చంపాలని అనుకుంటే అతడింటికి నిప్పి పెట్టాలి. తన రాజ్యం నుంచి దరిద్రులను, నాస్తికులను, దొంగలను వెళ్ళగొట్టాలి. శత్రువు దగ్గరకు వస్తే లేచి స్వాగతం చెప్పాలి, ఆసనం ఇవ్వాలి, భోజనము పెట్టాలి, ఏదైనా వస్తువును కానుగ్గా ఇవ్వాలి. ఇలాంటివన్నీ చేస్తే శత్రువుకు నమ్మకం కలుగుతుంది కదా. నమ్మకం కలిగిన తరువాత అతన్ని వధించాలి. పాము తన పదునైన కూరలతో కాటు వేసినట్టుగా ఇలా శత్రువు మళ్ళీ పైకి లేవకుండా దెబ్బతీయాలి రాజా. వీళ్లతో ఇబ్బంది కలుగదు అనుకున్నప్పుడు వాళ్లతో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. వీడి వల్ల మనను ఇబ్బంది పెడతాడు అనేవాడి విషయంలో మాత్రం ఇంకా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎవరితో ఇబ్బంది ఉండదు అని అనుకుంటామో వాళ్ళ దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలా. ఇబ్బంది ఉంటుందంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. సందేహించదగినవాడు, భయానికి కారకుడైతే అతడు సర్వనాశనం చేస్తాడు. అందుచేత అతన్ని వధించాలి. న విశ్వసేద విశ్వస్తే విశ్వస్తే నాతి విశ్వసేత్ విశ్వాసాద్ భయముత్పన్నం మూల్యాన్యపి నికృంతతి. నమ్మకూడని వాడిని ఎప్పుడు నమ్మరాదు, నమ్మిన వాడిని కూడా పూర్తిగా నమ్మరాదు. ఎందుకంటే నమ్మిన వాడి ద్వారా కలిగే భయం సమూలంగా రాజును నాశనం చేస్తుంది. రాజు బాగా పరిశీలించి తన రాజ్యంలోనూ శత్రు రాజ్యంలోనూ చక్కని గూఢచారులను ఏర్పాటు చేసుకోవాలి. శత్రు రాజ్యంలో నాస్తికులకు తాపసులను గూఢచారులుగా నియమించుకోవాలి. తాపసులు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళొచ్చు, అందుకని వాళ్ళను గూఢచారులుగా చేసుకుంటే అనుమానం రాదు. గూఢచారులు ఉద్యానవనాల్లోనూ, విహార క్షేత్రాల్లోనూ, దేవాలయాల్లోనూ, సందుగొందుల్లోనూ, సమస్త తీర్థాలు, 4 వీధులు కలిసే కూడలి ప్రదేశంలోనూ, బావులు, పర్వతాలు, అడవులు, 4 కలిసే ప్రదేశాల్లోనూ, నదుల వద్ద సంచరిస్తూ ఉండాలి. అన్ని చోట్ల పెట్టాల. ఇది రాజనీతి. చూడండి, దుర్మార్గమైన రాజనీతి. రాజైన వాడు వినయశీలుడుగా ఉండాలి. ఏదో కొంచెం అది ఇది 2 చెప్తున్నాడు. రాజు మనస్సు మాత్రము కత్తిలాగా ఉండాలి. ఎంతటి భీకర కార్యాన్ని తలబెట్టినా కూడా రాజు చిరునవ్వు నవ్వుతూనే ఉండాలి. అవసరమైతే చేతులు జోడించి దొంగ శపథాలు చేయాలి, సమాధానపరచాలి, తల వంచి కాళ్లకు కూడా మొక్కాలి, ఆశ చూపించాలి. ఇవన్నీ ఐశ్వర్యాన్ని పొందాలనుకునే రాజు చేయాలి. పుష్పించినా ఫలించదు, ఫలించినా అందవు, పచ్చివైన పండులాగా కనిపిస్తాయి. అలా అటువంటి వృక్షంలాగానే రాజు కూడా ప్రవర్తించాలి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా తాను మాత్రం నష్టపోకుండా చూసుకోవాలి రాజా. నీతివేత్త అయిన రాజు నిండుగా పువ్వులు పూసి ఫలాలు లేని వృక్షంలాగా ఉండాలి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.